ఎంతో కాలం నుండి ఎదురుచూస్తూ ఉన్న వక్ఫ్ బిల్ ఇప్పుడు పాస్ అయింది. అయితే ఈ విషయం కొంతమందికి కంటిలో నలుసులాగా మారింది. మరికొంతమందికి చెమటలు పట్టేస్తున్నాయి. కొంతమంది నేతలు తమకు అన్యాయం జరిగిపోయింది అని గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు వక్ఫ్ భూములను కబ్జా చేయడానికి కంకణం కట్టుకున్నారు అని ఓవైసీ లాంటి ముస్లిం నేతలు లబోదిబోమంటున్నారు. ఇక రాహుల్ గాంధీ లాంటి నేతలకి మాత్రం మరొక భయం పట్టుకుంది. అదేంటంటే వక్ఫ్ పనైపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ క్రిస్టియన్ భూముల మీద ప్రభుత్వం పడుతుందేమోనని భయపడుతూ ఉన్నాడు. రాహుల్ గాంధీ ఈ విధంగా చెప్పిన తర్వాత ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది అని మాకు కూడా అనిపించింది. గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు రాహుల్ గాంధీ ఇప్పుడు బీజేపీ టార్గెట్ చర్చిలని చెబుతూ ఉన్నాడు. మొత్తం దేశం మీద క్యాథలిక్ చర్చిల దగ్గర 7 కోట్ల హెక్టార్ల భూమి ఉంది. వక్ఫ్ బోర్డు దగ్గర ఉన్న భూమి కంటే ఇది చాలా ఎక్కువ. చర్చిల కింద ఉన్న భూములలో 14,000 స్కూల్స్, 1000కి పైగా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, 1800 హాస్పిటల్స్ ఉన్నాయి. వీటితో పాటు 28 సైన్స్ కాలేజెస్, 5 ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇక ఈ క్రిస్టియన్ చర్చిల ప్రాపర్టీస్ ప్రతి రాష్ట్రంలో కూడా మనకి కనిపిస్తాయి. సిబిసిఐ ఈ ప్రాపర్టీస్ అన్నిటినీ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం చర్చిల దగ్గర 17 కోట్ల హెక్టార్లకు పైగా భూమి ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇందులో చాలా వరకు భూములు మనకి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు చర్చిలకు ఇచ్చారు. ఈ భూములు ఇప్పటికే కూడా క్యాథలిక్ మిషనరీస్ ఆధీనంలోనే ఉన్నాయి. ఇవి ముస్లింల దగ్గర ఉన్న భూముల కంటే కూడా చాలా ఎక్కువ. మత విద్వేషాలు సృష్టించడం మా ఉద్దేశం కాదు, కానీ నిజాన్ని చెప్పుకోకపోతే అది దేశానికి ద్రోహం చేసినట్టే అవుతుంది. ఎందుకంటే ఈ భూములన్నిటినీ మన ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం చాలా తక్కువ ధరలకు ఈ సంస్థలకు ఇచ్చింది. మరి ఇలాంటప్పుడు వక్ఫ్కో న్యాయం, క్యాథలిక్ చర్చిలకో న్యాయం ఉండకూడదు కదా. వారి భూములను కూడా మనం లెక్కించాలి. వాళ్ళకి ఈ భూమి ఎక్కడి నుండి వచ్చింది, వాళ్ళ ఇన్కమ్ ఎంత, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎంత చెల్లించాలి, ఇటువంటివన్నీ కూడా గవర్నమెంట్ లెక్కించాల్సి ఉంటుంది. ఇదంతా ఆలోచిస్తూ ఉన్న రాహుల్ గాంధీకి పాపం గుండె బరువెక్కుతూ ఉంది. అందుకే బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు క్యాథలిక్ చర్చిల మీద దృష్టి పెడుతున్నారు. నిజానికి బీజేపీకి 240 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి వక్ఫ్ బిల్ పార్లమెంట్లో తీసుకొచ్చే ధైర్యం చెయ్యొద్దు అని రాహుల్ గాంధీ గొప్ప ఆశలు పెట్టుకున్నారు. కానీ వాళ్ళ గుండెల్ని ముక్కలు చేస్తూ బీజేపీ గవర్నమెంట్ ఆ బిల్లును పాస్ అయ్యేలా కూడా చేసుకుంది. సరే, ఈ విషయంలో పూర్తి డీటెయిల్స్ ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. అంతకంటే ముందు ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఇలాంటి సూపర్ ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ వస్తుంది. కామెంట్ సెక్షన్లో మీరు ఏ పార్టీని ఇష్టపడుతున్నారో కూడా చెప్పడం మర్చిపోకండి. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు తీసుకున్న ఇంపార్టెంట్ డెసిషన్స్లో అత్యంత కష్టమైన డెసిషన్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? ఇప్పటికే మోడీ ప్రభుత్వం ఎవరో చేయని ఎన్నో పనులను ఒక కొలిక్కి తెచ్చింది. వాటిలో ఆర్టికల్ 370 రద్దు, సిఏఏ ఇలా చాలానే ఉన్నాయి. కానీ ఇప్పుడు కొత్తగా వక్ఫ్ చట్టంలో చేయబోతున్న సవరణ చాలా పెద్ద నిర్ణయం. ఇది ఆర్టికల్ 370 కంటే కూడా చాలా ఇంపార్టెంట్. 2019లో బీజేపీ ఆర్టికల్ 370ని తొలగించినప్పుడు రెండోసారి పూర్తి మెజారిటీతో గెలిచింది. ప్రభుత్వాన్ని నడపడానికి ఎలాంటి మిత్రపక్షాల మీద కూడా ఆధారపడలేదు. అప్పట్లో బీజేపీ 240 సీట్లు మాత్రమే గెలిచినప్పుడు సొంతగా పెద్ద నిర్ణయం తీసుకోగలదు అని ఎవ్వరూ ఊహించలేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే బీజేపీ ప్రభుత్వం 2-4 నెలల్లో పడిపోతుంది అని కలలు కన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, చాలా ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే హోప్తో ఉండేవి. మోడీ ప్రభుత్వం పొరపాటును కూడా వక్ఫ్ బిల్లులో సవరణలు తీసుకురావడానికి ధైర్యం చెయ్యదు అని భావించారు. బీజేపీ 30 నుండి 40 సీట్లు కోల్పోతుందని కూడా వాళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నది మోడీ. అనుకున్నది సాధించే వరకు ఆయన ఊరుకోరు. ఆయన వక్ఫ్ బిల్లును తీసుకురావడమే కాకుండా దానిని ఆమోదించేలా చేయగలిగాడు. బీజేపీ మిత్ర పార్టీలు జేడీయూ, టీడీపీలు బీజేపీకి సహకారం ఇవ్వదు అని కాంగ్రెస్ భావించింది. కానీ బీజేపీ ఎంత తెలివిగా పావులు కదిపింది అంటే నవీన్ పట్నాయక్, బీజూ జనతాదళ్, చంద్రబాబు నాయుడు కూడా ఈ బిల్లుకి ఆమోదం తెలిపారు. ఇక ఈ బిల్లు పాస్ అవ్వగానే రాహుల్ గాంధీ రచ్చరచ్చ చేశారు. పార్లమెంటు బయట గందరగోళం సృష్టించడానికి రాహుల్ ప్రయత్నించాడు. అయితే పార్లమెంట్లో మాత్రం దీని గురించి ఎలాంటి స్పీచ్లు ఇవ్వలేదు. ఇక ప్రియాంక గాంధీ వాయనాడు అనే ముస్లిం జిల్లాను పార్లమెంట్లో రిప్రజెంట్ చేస్తూ ఉంది. ఒకవేళ ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే ప్రియాంక గాంధీ పార్లమెంట్లో దీన్ని వ్యతిరేకిస్తూ స్పీచ్ ఇవ్వాల్సింది. కానీ ఆవిడ మౌనంగా ఉండిపోయారు. ఈ బిల్ ముస్లింలకు మంచిది కాదు అని ఆవిడ గారు అనుకుంటున్నప్పుడు దాని గురించి పార్లమెంట్లో చర్చలు లేవనెత్తాలి కదా. అంటే దాని అర్థం ఆవిడ తమ్ముడు ఈ విషయం మీద చాలా భయపడినట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏం జరుగుతుందో రియాలిటీ బాగా తెలుసు. 2024 ఎలక్షన్స్ జరిగి 10 నెలలు కావస్తున్నాయి.
ఇప్పటి వరకు జరగాల్సినవి జరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ మహారాష్ట్ర, హర్యానా ఎలక్షన్స్లో కూడా గెలిచి చూపించింది. ఇలా గెలుస్తూ పోతున్న బీజేపీని ఎదిరించే ధైర్యం టీడీపీకి కూడా లేదు అనే విషయం మోడీకి బాగా తెలుసు. కాబట్టి బీజేపీ కేవలం ఈ ముస్లింల వక్ఫ్ బిల్లుతో మాత్రమే ఆగిపోతుంది అని అనుకుంటే పేడలో కాలేసినట్టే. 2 రోజుల క్రితం కర్ణాటక హైకోర్టు జస్టిస్ సంజీవ్ కుమార్ ప్రభుత్వాన్ని యూనిఫామ్ సివిల్ కోడ్ని ఎందుకు తీసుకురావడం లేదు అని ప్రశ్నించారు. దేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేయడం చాలా ముఖ్యమని, ఇది ముఖ్యంగా ముస్లిం మహిళలకు సమాన హక్కులను ఇస్తుంది అని కర్ణాటక హైకోర్టు శనివారం ప్రకటించింది. షహనాజ్ బేగం అనే ముస్లిం మహిళ కేసు హైకోర్టుకు వచ్చింది అనే విషయం మీలో చాలామందికి తెలియదు. అసలు మన తెలుగు మీడియా అంతా చిట్టి పికిల్స్ మీద, బెట్టింగ్ బాబాయిల మీద మాత్రమే ఫోకస్ పెడుతూ ఉంది. కానీ దేశంలో జరుగుతున్న ముఖ్యమైన విషయాల గురించి పట్టించుకోవడం లేదు. కానీ మేము మాత్రం మా సబ్స్క్రైబర్స్ సమయానికి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్లకు విలువైన సమాచారాన్ని మాత్రమే అందిస్తూ ఉన్నాం. సరే, ఇక విషయానికి వస్తే, షహనాజ్ బేగం చనిపోయిన తర్వాత ఆమె ఆస్తి విషయంలో ఆమె తమ్ముళ్ళకి, ఆమె భర్తకి మధ్య గొడవైంది. హిందూ చట్టాల ప్రకారం ఆడపిల్లలకు కూడా తండ్రి ఆస్తిలో సమాన హక్కులు ఉంటాయి అని అందరికీ తెలిసిందే. కానీ ముస్లిం చట్టం ప్రకారం ఎక్కువగా మగవాళ్ళకి ఆస్తి వాటా దక్కుతుంది. ఆడపిల్లలకు ఏదో కొద్దిగా మాత్రమే ఆస్తిని పంచుతారు. కానీ ఇటువంటి అసమానతలు మన రాజ్యాంగం ప్రకారం ఎవరూ ఒప్పుకోరు. మన దేశంలో ఆడ మగ అని లేకుండా ప్రతి ఒక్కరూ సమానమే. ఇదే కాకుండా యూనిఫామ్ సివిల్ కోడ్ లేకపోవడం వల్ల ముస్లిం మహిళలకు చాలా అంటే చాలా అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే ముస్లిం మగవాళ్ళు ఒకేసారి 4 భార్యలను కూడా పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఇటువంటి హక్కు మహిళలకు లేదు. ఇది కూడా జెండర్ ఈక్వాలిటీకి వ్యతిరేకమని చెప్పుకోవాలి. ఇక ముస్లిం చట్టం ప్రకారం 15 సంవత్సరాలకే ఒక అమ్మాయికి పెళ్లి చేయొచ్చు. ఇది ఎంత అన్యాయమో మీరే ఆలోచించండి. ఒకవేళ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చింది అంటే ఇక ముస్లిం మహిళలకు మంచి రోజులు వచ్చినట్టే. వారసత్వ హక్కులు కూడా వాళ్ళకి లభించడమే కాకుండా బాల్య వివాహాలు కూడా పూర్తిగా రద్దవుతాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినట్లయితే విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు భరణం కూడా లభిస్తుంది. ఇవన్నీ విన్న తర్వాత మీకు కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ ఎంత ముఖ్యమో అర్థమయ్యే ఉంటుంది. ముస్లింల మీద కక్షతో బీజేపీ ప్రభుత్వం ఇదంతా చేయడం లేదు. కేవలం ముస్లిం మహిళలకు న్యాయం దక్కాలి అనే ఉద్దేశంతోనే మోడీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కానీ కొన్ని దుష్ట పార్టీలు మాత్రం మైనారిటీలను బుజ్జగించాలి అని, వారి ఓట్లను పొందుకోవాలి అనే ఉద్దేశంతో ఇటువంటి మంచి మంచి బిల్స్ అన్నిటినీ కూడా అడ్డగిస్తూ ఉన్నారు. ట్రిపుల్ తలాక్ కేసులో నరకం అనుభవించిన షారాయా బాను వంటి మహిళలు ఎంతోమంది ఉన్నారు. వక్ఫ్ బోర్డు ద్వారా ఎక్కువగా ముస్లిం ఆస్తులని కబ్జా చేశారు. వీటన్నిటినీ చూసుకుంటే బీజేపీ ప్రవేశపెడుతున్న ఈ బిల్స్ వల్ల హిందువులకు ఎలాంటి లాభం లేదు. కానీ ముస్లింలకు మాత్రం బోలెడంత లాభం కలుగుతుంది. ముఖ్యంగా ముస్లిం మహిళల కోసం సమాన హక్కులు లభిస్తాయి. వాళ్లకు కూడా హిందువులతో సమానంగా హక్కులను ఇప్పించడానికి బీజేపీ ప్రయత్నిస్తూ ఉన్నా సరే, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు బీజేపీని ముస్లిం వ్యతిరేక పార్టీ అని స్టాంపు వేశారు. మీలో చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి మీకు క్రికెట్ ఎగ్జాంపుల్తోనే ఈ విషయాన్ని చెప్పి ఇక్కడితో ముగిస్తాను. బీసీసీఐ పాకిస్తాన్ క్రికెట్ టీంకి కానీ లేదా ఇంకా ఏదైనా క్రికెట్ టీంకి ఒక రూల్ పెట్టింది అనుకుందాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా అండర్ ఆర్మ్ బాల్ వెయ్యాలి అని, బౌలర్లు 22 గజాల నుండి కాకుండా 12 గజాల నుండి బౌలింగ్ వెయ్యాలి అని పెట్టారు అనుకుందాం. తర్వాత ఎప్పుడైనా ఈ రూల్ని వెనక్కి తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు పాకిస్తాన్ క్రికెట్ టీంకి అన్యాయం జరిగిపోతుంది అని అందరూ ఏడుస్తారా? యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా ఇదే విధంగా పనిచేస్తుంది. హిందువులతో సరి సమానంగా ముస్లింలకు హక్కులను అందిస్తుంది. అందుకే భయం ఏంటంటే ముస్లిం మహిళలు కూడా చాలా సంతోషించి బీజేపీకి ఓట్లు వేస్తారేమోనని, అలా వేస్తే బీజేపీ మళ్ళీ గెలుస్తుందేమోనని ఈ గ్యాంగ్ భయపడుతూ ఉంది. యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు తర్వాత పాపులేషన్ కంట్రోల్ బిల్లు కూడా తీసుకురావాలి అని చాలామంది కోరుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.